శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు మనము భోజమహారాజు యొక్క ఆస్థానంలో జరిగిన ఒక అద్భుతమైన సమస్యాపూర్ణ వృత్తాంతాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. ఒకరోజు భోజమహారాజు గారు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చక్కగా రాజ్యసభకు వచ్చి సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. ఆయన మనసులో టం టన్ 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 టం అని ఏదో ఒక కూని రాగం తీస్తూ, అంటే ఏదో ఒక ధ్వనితో, లయప్రధానమైనటువంటి భాషతో ఆయన మనసులో ఏదో కూని రాగం తీస్తున్నట్లుగా ఉంది. అంటే రాజుగారు చాలా సంతోషంగా ఉన్నారని అర్థం. అలాంటప్పుడు సభాసదులు, మంత్రులు, కవులు అందరూ కూడా సభలో ఉన్నారు కదా. వారిలో కొంతమంది మంత్రులు రాజుగారిని అడిగారు, ఏమిటి మహారాజా మీ ఉత్సాహానికి కారణం, ఎంత సంతోషంగా ఉన్నారు అని. రాజుగారు ఈ మాటలు కూడా వినిపించుకునే స్థితిలో లేరు. టన్ 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 అలాగే అనుకుంటున్నారు. అయితే కవులు రాజుగారు ఆజ్ఞాపిస్తే కానీ ఎప్పుడూను తమ యొక్క కవిత్వాన్ని గానం చెయ్యరు కదా సభలో. అందుకని కవులందరూ ఎదురు చూస్తున్నారు. రాజుగారు ఏ ఆదేశము ఇవ్వటం లేదు. ఏమిటి ఇంత పరధ్యానంగా, ఏదో సంతోషంగా కూని రాగం తీస్తూ ఉన్నారు అని మంత్రులు అనుకుంటున్నారు. కొంచెం సేపు చూసిన తర్వాత మంత్రి గారు అడిగారు, రాజా ఇక సభను ప్రారంభిద్దామా అని. సరే ప్రారంభిద్దాము. ఈరోజు సమస్యాపూర్ణ అంశం ఇద్దాం. సమస్యాపూర్ణం అంటే అవధానంలో ఒక ప్రక్రియ. పద్యములో ఉండేటువంటి 4 పాదములలో ఒక పాదమును ముందుగా ఇస్తారు. ఆ పాదము ఎలా ఉంటుందంటే విపరీతమైన అర్థము కలిగి ఉంటుంది. దానిని సమన్వయం పరిచి సమర్థమైన అర్థంలో ఒక చక్కని విరుపుతో మిగిలిన పైన 3 పాదాలు చెప్పవలసి ఉంటుంది. అది సమస్యాపూరణం. అది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అటువంటి సమస్యాపూరణాన్ని ఇద్దాం మనము అని అన్నారు. అయితే సరే ఇవ్వండి మహారాజా అంటే, ఏముంది ఈరోజు నేను ఇచ్చేటువంటి సమస్య ఏమిటంటే టన్ 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 టం టన్ 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 టం అన్నారు రాజుగారు జవాబుగా. మంత్రికి రాజుగారి ధోరణికి కొంచెం కోపం వచ్చింది. కవులందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఏమిటి సమస్య ఇలా ఉంది, ఏదైనా సమస్యాపూర్ణంలో చక్కని వాక్యం ఉంటుంది కదా, అటువంటి వాక్యం లేకుండా ఇలా ఉంది అని చిరాకు పడుతూ ఉన్నారు. అప్పుడు మంత్రి గారు అన్నారు, క్షమించండి మహారాజా, మీరు చెప్తున్నటువంటి భాష ఏమిటో నాకు అర్థం కావటం లేదు. అంటే సమస్య అడిగారు కదా, ఇదే ఈరోజు సమస్య అన్నాను కదా, ఇదే నేను ఇంతవరకు మనసులో పాడుకుంటూ ఉన్నాను కూని రాగాలు తీస్తూను. ఈ సమస్యని ఎవరైతే అర్థవంతంగా పూర్తి చేస్తారో వారికి లక్షల బహుమతి ఇస్తాను సుమా అని రాజుగారు ప్రకటించారు. ఇది ఒక విచిత్రమైనటువంటి సమస్య కదా. మరి ఎవరు పూర్తి చేస్తారు? కవులకి ఇదేమీ అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే రాజుగారు ఏదో ఒక కారణం చెప్పి ఈరోజు మనకు సభను ముగించేద్దామని, లేకపోతే తమని పరిహాసం చేస్తూ ఉన్నారని భావిస్తున్నారు. లేదా రాజుగారికి బాగా అధికార దర్పము తలకెక్కి ఉంటుంది, మనల్ని ఇబ్బంది పెట్టడానికని ఇలాంటివి అడుగుతున్నారని బాణుడు అనే కవి, భవభూతి అనే మహాకవి వీళ్ళందరూ అనుకుని వాళ్ళ ముఖాలు కోపంతో నిండిపోయాయి. పైకి ఏమాత్రమూ అనలేదు, కానీ వారి మనసులో మాత్రం ఇదేం భాష, రాజుగారు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటున్నారు. ఆ సభలో ఒక ఆయన మాత్రం చాలా మౌనంగా, నిశ్శబ్దంగా, ఆలోచనాత్మకంగా కూర్చుని ఉన్నారు. ఆయనే మన మహాకవి కాళిదాసు గారు. అప్పుడు రాజుగారు అంటారు, ఓ మహాకవి కాళిదాసు, వీళ్ళందరూ నన్ను పిచ్చివాడని, గర్విష్ఠినని ఇలా రకరకాలుగా భావిస్తూ ఉన్నారు. నీవు కూడా అలా భావిస్తున్నావా ఏమిటి నన్ను అంటే, కాళిదాస్ అంటాడు, అంత ధైర్యం లేదు ప్రభు నాకు, క్షమించండి, నేను కేవలం కవిని కదా, అంతేకాని యోధుడిని కాదు మిమ్మల్ని ఎదిరించడానికి. అంటే సరే, అయితే మీరు కవులు అయితే గనక ఈ సమస్యని పూర్తి చేయండి చూద్దామని రాజుగారు ఆ సమస్యని మరొక్కసారి వివరించారు. అప్పుడు వెంటనే ఆయన అంటారు, రాజుగారు ఈ సమస్య ఒకసారి ఏమిటయ్యా, అనేక సార్లు వినిపిస్తాను, మీలో ఎవరైనా సరే ఈ సమస్యాపూరణాన్ని చెయ్యండి. ఎందుకంటే
ఇది ఇంద్రవజ్ర అనే వృత్తంలో ఉంది. ఆ వృత్తంలో ఈ పద్యాన్ని పూర్తి చేయండి అని ఇంకా పండితుడిని కవ్విస్తున్నట్లుగా రాజుగారు మాట్లాడడం జరిగింది. అప్పుడు కాళిదాస్ వెంటనే, నాకు అర్థమైంది మహారాజా, నేను ఈ సమస్యను పూర్తి చేస్తున్నాను, వినండి, అవధరించండి అని ఇలా శ్లోకం చెప్పారు. ఏమిటా శ్లోకం? రాజ్యాభిషేకే మదవిహ్వలాయా హస్తాచ్యుతః హేమఘటయువచ్చాః సోపానమార్గేషు కరోతి శబ్దం టం టం టటం టం టటం టటం టం. రాజ్యాభిషేకే మదవిహ్వలాయాః హస్తాచ్యుతః హేమఘటయువచ్చాః సోపానమార్గేషు కరోతి శబ్దం టం టం టటం టం టటం టటం టం. అలా చూస్తున్నారే మహారాజా, ఎందుకంటే రాజుగారు ఆశ్చర్యపోయారు. కాళిదాసు యొక్క ప్రతిభా విశేషాలకు ఆశ్చర్యపోయి అలా దిగ్భ్రాంతి చెంది చూస్తూ ఉంటే, ఏం చూస్తున్నారు మహారాజా, ఈ శ్లోకానికి అర్థం సులభమే కదా, అయినప్పటికీ సభా మర్యాదను పాటించి నేను వివరిస్తున్నాను చూడండి. ఎందుకంటే మహారాజు గారికి స్నానం చేయించడానికి పరిచారకులందరూ వచ్చారు. ఆ పరిచారకులు స్వర్ణ కలశాలతో నీళ్లు తీసుకుని వస్తున్నారు. సుగంధ ద్రవ్యాలతో మిళితమైనటువంటి జలాన్ని తీసుకొస్తూ ఉంటే రాజుగారి కోసమని ఒక పరిచారిక రాజుగారి యొక్క సౌందర్యాన్ని చూసి ముగ్ధురాలైపోయి